2.5 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని ఒక్కటన్నా చూపిస్తారా దుబ్బాకల? బీజేపీ వాళ్ళు ఏమైనా చేసిండ్రా? ఇద్దరు ఒకటే. ఆయన హైదరాబాద్ లో గరుస్తాడు, ఈయన ఈ దుబ్బాకల గరుస్తాడు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తిట్టుడే తిట్టుడు తప్ప చేసుడు ఏమైనా ఉన్నది? అసలే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పట్టాలి, వాని అయ్య జాగిర. డబుల్ బెడ్రూమ్ లో జాగా తీసుకున్నది, ఇండ్లు కట్టించింది మా రామలింగన్న, ఇచ్చింది మా కొత్త ప్రభాకర్ అన్న. నువ్వు ఎంతన్నా చెప్పు, అది కుక్కతోక వంకర. అది నోరిప్పితే బూతులే మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు తిట్లు తప్ప పనికొచ్చే పని ఒకటి కూడా ఉండదు. అట్లే రేవంత్ రెడ్డికి మనం ఈయన హార్వర్డ్ పోయినా, ఈయన అంతరిక్షం పోయినా, ఆయన బూతులు మారాయి, ఆయన రీతి మారది, ఆయన మనిషి మారడు. భూముల విలువ పెరిగింది, మనుషుల విలువ పెరిగింది, తెలంగాణ ప్రతిష్ట పెరిగింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత భూముల విలువ తగ్గింది, తెలంగాణ ప్రతిష్ట దెబ్బతింటున్నది. తెలంగాణలో పెట్టుబడులు రావడం లేదు. నీ పేగులోడ వీకి మెడలు వేసుకుంటా అంటాడు కేసీఆర్, ని లాగుల తొండలు జొర్ర కొడతా అంటాడు కేసీఆర్, ని కండ్ల గుడ్లుడ వీక్తా అంటాడు. అంటే కేసీఆర్ చేసిన తప్పేంది అని నేను అడుగుతా ఉన్నా. ఎలా నువ్వు ఇట్లా కేసీఆర్ ని తిడితే నా అవ్వ కడుపు నిండుతుందా? బూతులు మాట్లాడే రేవంత్ రెడ్డికి పోలింగ్ బూత్ లో మీ ఓటుతో బుద్ధి చెప్పండి, మీ ఓటుతోనే బుద్ధి చెప్పండి. ఎలా రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ఏమన్నాడు? అక్క కనబడ్డ దేవుడి మీద ఒట్టు పెట్టిండు, కొమరెల్లి మల్లన్న దేవుడి మీద పెట్టిండు, ఏడుపాయల అమ్మవారి మీద పెట్టిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చ్ మీద పెట్టిండు, జహంగీర్ పీర్ దర్గా మీద పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా? చారణ మందికి అయింది, 12 మందికి పెట్టిండు. దేవుణ్ణే మోసం చేసిన రేవంత్ రెడ్డి మనం చేయడా చెల్లే?